ఒక పెద్ద అరణ్యంలో ఒక పొడవాటి చెట్టుపై ఒక గుడ్లగూబ నివసించేది. ఆ గుడ్లగూబ తెలివైనదిగా, శ్రద్ధగా ఉండేది. అది పగటి వేళలో జరుగుతున్న ప్రతి సంఘటనను గమనించేది. ఆ గుడ్లగూబ అరణ్యంలో వచ్చే శబ్దాలను శ్రద్ధగా వింటూ ఉండేది. పక్షుల, ఆకుల శబ్దాలు, దూరంగా మృగాల కేకలు. ఒకరోజు గుడ్లగూబకు కొంతమంది కోతులు పెద్ద శబ్దంతో చర్చిస్తున్న మాటలు వినిపించాయి. వారు నదికి దగ్గరగా ఒక ప్రమాదకరమైన పాము దాక్కుని ఉందని చెప్పుకుంటున్నారు. తెలివైన గుడ్లగూబ దీనిని విని మిగిలిన జంతువులను హెచ్చరించాలనుకుంది. గుడ్లగూబ వెంటనే తన రెక్కలు విప్పి వేగంగా ఎగురుతూ అడవి జంతువులను హెచ్చరించడానికి బయలుదేరింది. అది అన్ని జంతువులను ఒకచోట చేర్చుకుని పాముపై అప్రమత్తంగా ఉండమని తెలిపింది. జంతువులు గుడ్లగూబ చెప్పిన మాటలను పాటించి నదికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డాయి. తెలివైన గుడ్లగూబ తెలివి కారణంగా మరింత గౌరవాన్ని పొందింది.